అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ నాగబైరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి కాస్టింగ్ కాల్ అర్జెంట్ రిక్వైర్మెంట్ వెబ్ సిరీస్ అండ్ యాడ్ అని అంటున్నారు. సో వీళ్ళకి బాయ్స్ కావాలంటే 19 నుండి 24 సంవత్సరాల లోపు వాళ్ళు, అలాగే గర్ల్స్ కూడా కావాలంట 19 నుండి 24 సంవత్సరాల లోపు వాళ్ళు. ఫాదర్ క్యారెక్టర్ కోసం 30 నుండి 35 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. మదర్ క్యారెక్టర్ కోసం 30 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కావాలంట. సో రెండు ఫోటోలు పెట్టండి అని అంటున్నారు. అలాగే పర్ఫార్మెన్స్ వీడియో కూడా పెట్టండి 1 నుండి 2 నిమిషాల లోపు అని అంటున్నారు. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి, అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు మీకు నిన్నటి వీడియోలో ప్రామిస్ చేశాను కదా, ప్రాపర్గా రిలీజ్ చేయాలి అంటే, అలాగే రిలీజ్ అయిన తర్వాత మన డబ్బులు మనకు రిటర్న్ రావాలి అంటే మనం ఏం చేయాలి అనేది ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటి అంటే, మనం సినిమా చేసాం కానీ ఆ సినిమా రిలీజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అక్కో చెల్లో లేదంటే కూతురు, మీ ఏజ్ గ్రూప్ బట్టి ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఓనీల ఫంక్షన్ ఏ రేంజ్లో చేశారనే దాన్ని బట్టి మీ ఇంటికి వచ్చి అల్లుడు అనేవాడు డిసైడ్ అవుతాడు. ఒకవేళ మీరు ఇంటి ముందు రోడ్డు బ్లాక్ చేసి మీరు ఓనీల ఫంక్షన్ చేసినట్లయితే వీధి చివర ప్యాచ్లు వేసుకునేవాడు కూడా వచ్చి, ఏం మామ మరి నీ కూతురు నుంచి పెళ్లి చేస్తావా అనే టైప్లో అడుగుతాడు. అంటే స్పీకింగ్ అబౌట్ ప్యాచ్లు వేసుకునే ఒక వ్యక్తి కావచ్చు, మామూలుగా నెలకు ఒక 20-30 వేలు సంపాదించుకున్న ఒక వ్యక్తి కూడా వచ్చి మిమ్మల్ని ఏమంటారు పిల్లనిస్తావా అని అడుగుతాడు. అదే ఒక కన్వెన్షన్ కానీ మినిమం ఒక ఫంక్షన్ హాల్లో కనుక మీరు గ్రాండ్గా ఫంక్షన్ కనుక పెట్టినట్లయితే, ఫంక్షన్ ఈ రేంజ్లో చేశాడంటే పెళ్ళి ఇంకే రేంజ్లో చేస్తాడు. ఓకే మామ, నాకు రూపాయి కట్నం వద్దు కానీ, ఒక 5 కోట్లు 10 కోట్లు ఉన్నోడు వచ్చి ఒక రూపాయి కట్నం వద్దు కానీ పెళ్ళి మాత్రం ఆ రేంజ్లో చేయి, నువ్వు ఎటు పోయిన తర్వాత కూతురు వాట ఏదో వస్తుంది కదా, ఆ వాట నాకు చాలు అనే టైప్లో మీ దగ్గరకు వస్తాడు. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటి అంటే, మీరు ఎలా వాళ్ళని మెస్మరైజ్ చేశారనే దాన్ని బట్టే మీకు వచ్చే అల్లుడు డిసైడ్ అవుతాడు. సేమ్ ఇక్కడ సినిమా కూడా అంతేనండి. మీరు జనాల్లోకి ఎంత రీచ్ తీసుకెళ్ళగలుగుతారు అనే దాన్ని బట్టి మీకు మీ సినిమాకి వాకింగ్ రావాలా వద్దా అనేది డిసైడ్ అవుతుంది. సో మీరు సినిమా చేశారని మీ పక్కింటి వాడికే తెలియకపోతే ఎలాగా? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో దీనికి ఒక మనం ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. రాజమౌళి సినిమాకి ఆర్ఆర్ఆర్ అనే ఒక సినిమాకి ఎంటైర్ నార్త్ అంతా కవర్ చేశాడు. అందుకు ఇప్పుడు రామ్ చరణ్ గారు కూడా ఆయన పెద్ది అనే సినిమాకి ఎంత ప్రమోషన్ చేస్తారు. ఆ చెయ్యి అలా గిరిగిపోయినా, ఆ చేతికి కట్లు కట్టుకొని అయినా కానీ ఆయన తిరుగుతానే ఉన్నారు, కానీ ప్రమోషన్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. జాన్వీ కపూర్ని తీసుకుని వెళ్తున్నారు, బుచ్చిబాబుని తీసుకుని వెళ్తున్నారు, ప్రొడ్యూసర్ గారు వెళ్తున్నారు, డైరెక్టర్ గారు వెళ్తున్నారు. అందరూ కూడా వెళ్ళి ఇదిగో నేను సినిమా చేశాను, నా సినిమా చూడటానికి రండి, నా సినిమా చూడటానికి రండి అని ఆల్మోస్ట్ ప్రతి రాష్ట్రానికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళకి బొట్టు పెట్టి పిలిచినట్టే ఇన్వైట్ చేస్తున్నారు. అంత పెద్ద సినిమాకి రామ్ చరణ్ లాంటి ఒక వ్యక్తికి, అలాగే రాజమౌళి సినిమాకి తారక్ అండ్ రామ్ చరణ్ వీళ్ళందరూ వెళ్ళి మేము సినిమా చేసాం చూడండి అని వాళ్ళే అంత పబ్లిసిటీ చేసినప్పుడు, మన పక్కింటోడికి కూడా తెలియని మనం ఇంకెంత పబ్లిసిటీ చేయాలని నేను మీకు మెయిన్గా చెప్పేది. పైగా రామ్ చరణ్ సినిమాలకు కావచ్చు, తారక్ సినిమాలకు కావచ్చు, మహేష్ సినిమాలకు కావచ్చు, బన్నీ సినిమాలకు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు, ఎగ్జిబిటర్లు అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంతో కొంత ఫ్యాన్సీ అమౌంట్ ఇచ్చేసి కొనేసుకొని వాళ్ళు రిలీజ్ చేసుకుంటారు. కానీ మనకుంటారా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, బయ్యర్లు అంటే? ఉండరు. ఎందుకంటే మనం కొత్తగా సినిమా ఇండస్ట్రీకి వచ్చాం. మనం ఇంతకుముందు ఏ సినిమా చేయలేదు. మన సినిమా మీద వాళ్ళకు ఒక నమ్మకం ఉండదు. ఇలాంటి ఒక పర్టికులర్ టైంలో ఆఖరికి మనం కొన్ని సందర్భాలు థియేటర్లు రెంట్లు కట్టుకొని, డిటిఎస్లు కట్టుకొని, క్యూబులు కట్టుకొని మనమే రిలీజ్ చేసుకోవాలి. హీనపక్షంగా 100 థియేటర్లో మనం రిలీజ్ చేసినట్లయితే 100 థియేటర్లకు సంబంధించి కొన్ని థియేటర్లకు మనం క్యూబులు కట్టాలి, కొన్ని థియేటర్లకు మనం డిటిఎస్లు కట్టాలి, కొన్ని థియేటర్లకు మనం రెంట్లు కట్టుకొని మనం రిలీజ్ చేసుకోవాలి. వీటన్నిటికీ ఎంత ఖర్చు అవుతుంది? అలాగే గోడకి పోస్టర్లు అతికించాలి, అలాగే మెట్రో ట్రైన్స్ దగ్గర నుండి, బస్సుల దగ్గర నుండి వాటికి పోస్టర్లు అంటించాలి, అలాగే ఆటోలకు సంబంధించి కొన్ని పోస్టర్లు అంటించాలి. అలాగే ముఖ్యమైన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ కావచ్చు, కర్నూలు కావచ్చు, కడప కావచ్చు, లేదంటే ఆంధ్ర సీడెడ్ నైజాం ఈ ఏరియాలు, తిరుపతి కావచ్చు, ఇలాంటి కొన్ని ప్లేసెస్లో మనం అక్కడికి వెళ్ళి కొన్ని ఈవెంట్స్ చేయాలి. కాలేజెస్లో కావచ్చు, ఎందుకంటే కాలేజ్ యూత్ ఈ మధ్య థియేటర్లకు ఎక్కువగా వెళ్తున్నారు కాబట్టి కాలేజెస్కి వెళ్ళి ఇదిగో పలానా సినిమా వస్తుంది అనేది చేయాలి. వీటన్నిటికీ ఖర్చు అవుతుంది. దీనికి కనీసం ఒక 20-30 లక్షలు కనుక పెట్టుకున్నట్లయితే వాళ్ళందరూ థియేటర్కి రావడానికి ఎంతో కొంత పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. అలా థియేటర్కి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, ఓకే ఇన్ని టికెట్లు తెగినాయి అనేది ఓటీటీ వాళ్ళు
చెక్ చేసుకుంటారు. అంటే ఇది ఒక 10,00,000 టికెట్లు దిగినాయి అంటే మనం ఇంత అమౌంట్ ఇచ్చి మనం ఇది కొనుక్కోవచ్చు అనే ఒక ఇదిలో ఉంటారు. సార్ ఓటీటీలు ఎందుకు సార్ అలా చూస్తారు? ఓటీటీలు వాకిన్ వాళ్ళని చూడకుండా వాళ్ళు మంచిగా కొనుక్కోవచ్చు కదా! లేదంటే ఒక మేనేజర్‌ని పెట్టుకొని ఇంతకుముందు ఎలాగుండేదంటే ఓ మేనేజర్ ఉండేవాడు. ఆ మేనేజర్ త్రూ ఎవరైనా ప్రొడక్షన్ హౌస్ గనక అప్రోచ్ అయినట్లయితే ఆ అప్రోచ్‌మెంట్ బట్టి ఇది చేసేవాళ్ళనమాట. కానీ ఇప్పుడేంటి అంటే మీకు టికెట్లు తెగిన దాన్ని బట్టి వాళ్ళు అప్రోచ్ అవ్వటం అనేది జరుగుతా ఉంది. అలాగెందుకు అప్రోచ్ అవుతున్నారు? అలాగ అప్రోచ్ అవ్వడానికి కారణాలేంటి అనేది డీటెయిల్‌గా నెక్స్ట్ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సో, ఓటీటీ ద్వారా మీకు ఒక రెవెన్యూ రావటానికి, థియేటర్ నుండి ఒక రెవెన్యూ రావడానికి మీకు పాసిబిలిటీస్ ఉంటాయి. అప్పుడు మీరు పెట్టిన రూ. 1,30,00,000 కావచ్చు, 1,30,00,000 కావచ్చు, మీకు ప్రాపర్‌గా మీకు రిటర్న్ రెవెన్యూ రావడానికి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా కొంత మీకు ఒక డైలమా వదిలాను కదా! ఏది ఇంటర్వెల్ బ్యాంక్ లాగా. ఓటీటీ నుండి మీకు రెవెన్యూ ఎలాగొస్తుంది అనేది. ఆ ఓటీటీ వాళ్ళ దగ్గరికి ఇక్కడ ఒకటి మీరు ఓటీటీ దగ్గరికి వెళ్ళడం ఒక పద్ధతి అయితే, 2 ఓటీటీ మీ దగ్గరికి రావటం. సో, ఓటీటీ దగ్గరికి మీరు 666 సారి చెప్పులరిగేలా తిరిగినా కానీ వాళ్ళు మిమ్మల్ని దేకరు. అదే ఓటీటీ మీ దగ్గరకు వచ్చినట్లయితే మీకు ఫ్యాన్సీ నెంబర్ చెప్తుంది. ఆ నెంబర్కి మీరు ఇది చేసుకున్నట్లయితే మీకు రిటర్న్ జనరేట్ అవ్వడానికి ఒక పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో దాని గురించి నేను రేపటి వీడియోలో డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను కాబట్టి రేపటి వీడియోని మర్చిపోకుండా ఆశాంతం చూసే ప్రయత్నం అయితే చేయండి. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 7997843093. ఐ రిపీట్ 7997843093. డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. పిల్లలు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.